హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విహారీ. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు చాలా కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అందులో చాలామంది అయితే రావడం లేదు. కొన్ని న్యూ ఫేసెస్ కూడా యాడ్ అయ్యాయి. ఈ సీజన్ బిగ్ బాస్ 6ని గుర్తు చేసేలా ఉంది. అసలు ఎక్కడ షో హైప్ లేదు, బజ్ లేదు. కంటెస్టెంట్స్తో రెమ్యునేషన్ విషయంలో బార్గెన్ చేస్తున్నారు. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ వీడియోలో ఎవరు రావడం లేదో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తేజస్విని అయితే బిగ్ బాస్ 8కి రావడం లేదు. దానికి మెయిన్ రీజన్ పారితోషికం. దీని గురించి నేను ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను. ఈమె కాంట్రాక్ట్ మీద ఇంకా సైన్ చేయలేదని. ఇప్పుడైతే ఈమె షోకి రావడం లేదు. తమిళ సీరియల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక సింగర్ సాకేత్, ఇతను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అన్నారు, కానీ ఇతను కూడా 99% రావడం లేదు. నెక్స్ట్ రీతు చౌదరి, ఈమె 50-50 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈమె బీబీ టీం వైల్డ్ కార్డ్లో పంపుదామని అనుకుంటున్నారు. వైల్డ్ కార్డ్లో వస్తే అంత క్రేజ్ రాదు కదా, అందుకే ఆమెకు నచ్చట్లేదు. అయితే ఆమె డే 1 రావాలనుకుంటుంది. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్లో రావాలి అంటే ఆమె కూడా డ్రాప్ అవుతుంది. లాస్ట్ సీజన్ మీకు గుర్తుంది కదా, అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్లో ఎంట్రీ ఇచ్చాడు. గేమ్స్ అయితే ఆడాడు కానీ ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకోలేకపోయాడు. ఇక ఇంద్రనీల్, ఇతను కూడా రావడం లేదు. దానికి కారణం ఇతని వైఫ్ షోకి వెళ్ళొద్దు అంటుందంట. షోకి వెళ్ళడం వల్ల నెగిటివ్ అవడం తప్ప ఉపయోగం ఏముండదని చెప్తుందంట. ఇక నెక్స్ట్ సనా, ఈమె కూడా 50-50 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 5 బీబీ 8కి రావడం లేదు. వీళ్ళ ఫ్యాన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఒకవేళ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో ఇప్పుడు హౌస్లోకి పక్కాగా వచ్చేవారి గురించి మాట్లాడుకుందాం. న్యూస్ యాంకర్ కళ్యాణి గారు, ఈమె పక్కాగా హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ సహారా కృష్ణన్, ఈమె ఒక మోడల్. అంతేకాకుండా ఈమె కొన్ని వెబ్ సిరీస్ కూడా చేసింది. ఈమె ఎక్స్పోజింగ్ చేయడంలో ఏమాత్రం వెనకాడదు. బీబీ టీం కావాల్సింది కూడా ఇదే. ఇక నెక్స్ట్ అభిరామ్ వర్మ, ఈయన తేజ డైరెక్షన్లో హోరాహోరీలో హీరోగా చేశాడు. వాటితో పాటు కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశాడు. ఇక నెక్స్ట్ కయ్యం అలీ గారి తమ్ముడు, ఈయన కూడా వస్తున్నాడు. ఈయన వస్తాడని ఫస్ట్ నుండి బజ్ అయితే వస్తుంది. ఈయన కూడా హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నెక్స్ట్ సౌమ్యరే, ఈ అమ్మడు కన్నడలో చాలా సీరియల్స్లో నటించింది. న్యూస్ రీడర్గా కూడా చేసింది. కొన్నాళ్ళు జబర్దస్త్లో యాంకర్గా కూడా చేసింది. ఇప్పుడు స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా చేసింది. నెక్స్ట్ బెజవాడ బేబక్క, ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈమె కూడా హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక నెక్స్ట్ నిఖిల్, ఇతను కూడా తెలుగులో చాలా సీరియల్స్లో నటించాడు. స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా చేశాడు. ఇతను మంచి స్ట్రాంగ్ ప్లేయర్ కూడా. నెక్స్ట్ అంజలి పవన్, ఈమె వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ సీజన్లోనే ఈమె రావాల్సి ఉంది. ఈ సీజన్లో ఈమె పక్కాగా ఎంట్రీ ఇస్తుంది. ఇక నెక్స్ట్ కిరాక్ సీత, ఈమె చాలా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసింది. రీసెంట్గా బేబీ మూవీలో హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. ఈమె కూడా పక్కాగా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. నెక్స్ట్ యష్మి గౌడ, ఈమె తెలుగులో నాగభైరవి సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతేకాకుండా ఈమె కృష్ణముకుంద మురారి సీరియల్లో కూడా నటించింది. ఈమె కూడా హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంది. నెక్స్ట్ అభయ్ నవీన్, ఈయన కమీడియన్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్. ఈయనకి చాలా క్రాఫ్ట్స్లో అనుభవం అయితే ఉంది. ఆదిత్యవం, ఇతను లాహిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా మూవీస్లో నటించినా అవేమీ ఆశించినంత ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. నెక్స్ట్ నైనిక, ఈమె ఒక మంచి డాన్సర్, కొరియోగ్రాఫర్. ఈమె డీ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ 13 మంది పక్కాగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకా 8 మంది అయితే ఉన్నారు. బీబీ టీం 18 నుంచి 21 మందిని తీసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళలో కొంతమందిని వైల్డ్ కార్డ్గా ప్రేరణ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈమె రాకపోతే ఈమె ప్లేస్లో అక్షిత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈమె నీతున్న డ్యాన్స్ షోలో కూడా చేసింది. ఇంకొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవి 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. అలాగే సోషల్ మీడియాలో ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారని బజ్ అయితే వినిపిస్తుంది. వాళ్ళైతే వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను చెప్పిన వేళలో కొంతమంది గురించి నా షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.